హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు ఈ వీడియోలో టాటా ప్లే సిగ్నల్ కావచ్చు, వేరే వేరే డిటిహెచ్, ఎయిర్టెల్, వీడియోకాన్, సన్ డైరెక్ట్ వేరే డిఫాల్ట్గా ప్రస్తుతానికి ఫ్రీక్వెన్సీ సింబారిట్ ఏదైతే ఉందో అవి చేంజ్ ఒకవేళ చేసుకోవాలన్నా, లేదంటే నేను గతంలో ఒక టాటా ప్లే సంబంధించిన సిగ్నల్ మారిందని చెప్పి ఒక వీడియో చేశాను. ఈ వీడియో కేవలం టెక్నీషియన్ మాత్రమేనండి, ఉపయోగపడుతుంది. ఓకేనండి, దగ్గర ఏ మీటర్ ఉన్నా పర్వాలేదు. ఇది ఓల్డ్ వైఎస్ఎం 999DX యూరిమీటర్ ఇది. అలాగే ఈ మీటర్ వచ్చి మనకి వైఎస్ఎం 999 ప్రో వచ్చి మనకి మీటర్ ఇది. డిఫాల్ట్గా మనకి సెట్టింగ్స్ చూపిస్తాను మీకు ఈ వీడియోలోని. వీడియో అయితే పూర్తిగా చూడండి, ఓకేనండి. తర్వాత మీటర్ ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే ఫ్రీక్వెన్సీ సింబరేట్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ స్టార్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చుకోవాలి. తర్వాత సిగ్నల్ అనేది స్కాన్ చేసుకోవడానికి ఇది ఇవన్నీ టూల్స్ ఇవన్నీ మీకు తెలిసిందే. ఫస్ట్ అయితే ఇక్కడ సిగ్నల్ స్కాన్కి వెళ్తున్న తర్వాత మనకి డిఫాల్ట్గా మీరు ఏదైతే సిగ్నల్ పెడుతున్నారో అది ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ 8లో ఉంది. ఒకవేళ మార్చాలంటే ఇక్కడ మనకి 1 2 3 ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7లో ఉంది. 1లో మనకి బిగ్ టీవీ ఉంది. ఇదైతే మనకి మన ఇండియాలో అయితే ఇది రిలయన్స్ వాళ్ళకి సంబంధించింది, ఇప్పుడైతే లేదు. తర్వాత మనకి వీడియోకాన్, అలాగే డిష్ టీవీ, ఎయిర్టెల్, డిడి డైరెక్ట్, సన్ డైరెక్ట్, టాటా స్కై, అలాగే ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా డిష్ టీవీ హెచ్డి, అలాగే చాలా ఉన్నాయి. ఇది మనకి ప్రస్తుతానికైతే మనకి ఒకవేళ వీడియోకాన్ సిగ్నల్ పెట్టాలన్నా, మీరు డిష్ టీవీ సిగ్నల్ పెట్టాలన్నా వీడియోకాన్ సిగ్నల్ పెడితే సరిపోతుంది. ఇది మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ వచ్చి 11164, అలాగే సింబరేట్ వచ్చి మనకి 44995. ఇవన్నీ కూడా మీకు అర్థమైన భాషలో చెప్తానండి, ఎవరైనా టెక్నీషియన్లు చూస్తున్నట్టయితే. ఇవి డిఫాల్ట్ సెట్టింగ్స్. ఒకవేళ ఇది ఈ వీడియోలో మీరు చూసి ఈ సేమ్ ఫ్రీక్వెన్సీ మీ ఉందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నేను కింద కుదిరితే డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనండి. డిఫాల్ట్గా ఉన్న సెట్టింగ్స్ అయితే వీడియో కానీ ఇవి ఈ సిగ్నల్ వచ్చి మనకి సౌత్ ఈస్ట్లో వస్తుంది మనకి కరెక్ట్గానే. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, డిష్ దగ్గరికి వెళ్ళి అయితే నేను చూపిస్తాను. అది కొంచెం లెంత్ ఎక్కువ వస్తుందని చెప్పి ఈ వీడియోలో చేయట్లేదు నేను. ఓకేనండి. మనకు ఈ వీడియోకాన్ సిగ్నల్ అనేది ఖచ్చితంగా సౌత్ ఈస్ట్లో అయితే వస్తుంది. ఇక్కడ పైన రిసీవర్ అంటే ఎల్ఎంబి దగ్గర మనం చూస్తున్నట్టయితే -20 నుంచి 25 డిగ్రీస్లో మనకి ఈ సిగ్నల్ అయితే వస్తుంది. అంటే వీడియోకాన్ అయినా డిష్ టీవీ అయినా రెండిట్లకి ఒకటే సిగ్నల్ అండి, ఒకటే సిగ్నల్. కాబట్టి మనకి ఇక్కడ మనకి వీడియోకాన్ అని డిష్ టీవీ అయినా ఈ రెండు కూడా ఒకటే సిగ్నల్ అండి. మీరు డిష్ టీవీ పెట్టాలన్నా వీడియోకాన్ పెట్టాలన్నా రెండింటికి ఒకటే సిగ్నల్ అండి. ఓకేనండి. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ అండి. ఎయిర్టెల్ చూసుకున్నప్పుడు ఇది ఈస్ట్లో వస్తుంది, అందరికీ తెలిసిందే. ఈస్ట్లో మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ వచ్చి 11480, అలాగే సింబరేట్ వచ్చి మనకి 28800, అలాగే ఎల్ఎంబి యూనివర్సల్. అలాగే ఇక్కడ మనకి ఇది కూడా ఈస్ట్లో వస్తుంది సిగ్నల్ అండి. ఈస్ట్లో ఇక్కడ ఎల్ఎంబి చూసుకున్నప్పుడైతే ఆల్మోస్ట్ 40 నుంచి 50 డిగ్రీస్లో మనకి ఇలాగా రైట్ సైడ్ మీకు రొటేట్ అయి ఉంటుంది, అంటే పైకి ఉంటుంది. ఇది మీకు పైకి వెళ్ళి అయితే చూపిస్తాను. ఓకేనండి. డిఫాల్ట్ సెట్టింగ్స్ అయితే ఇవ్వండి మనకి 8లో వచ్చినప్పటికీ. ఓకేనండి. నెక్స్ట్ మనకి ఇది డిడి డైరెక్ట్ తక్కువ ఉంది కాబట్టి ఇది ఫ్రీ ఛానల్ సంబంధించింది. ఇది తక్కువ పెయిడ్ కాదు కాబట్టి సెటప్ బాక్స్లో కూడా మనకి అంత తక్కువ ఉంటాయి కాబట్టి మీరు అంత పట్టించుకోవసరం లేదు. తర్వాత సన్ డైరెక్ట్ అండి. సన్ డైరెక్ట్లో చూసినప్పటికి ఇది సౌత్ ఈస్ట్ ఉంటుంది. ఇది సౌత్ ఈస్ట్లో మనకి డిఫాల్ట్ సెట్టింగ్స్ వచ్చి మనకి 12316 అండి, 12316, అలాగే 30000. అది సింబరెట్ వచ్చినప్పటికి 30000. ఇది కూడా మనకి సౌత్ ఈస్ట్లో వస్తుంది మనకి. ఇది డిఫాల్ట్ సెట్టింగ్స్ అండి. డిఫాల్ట్ మనకి ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనకి మీకు స్క్రీన్ మీద చూపించినట్టే ఉంటుంది. ఒకవేళ చేంజ్ అయిపోతే, ఒకవేళ మీ మీటర్లో ఏమన్నా అటు ఇటుగా నెంబర్స్ ఏమైనా చేంజ్ ఉంటే చూసుకోండి. సేమ్ ఇవే సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్లో మనకి సౌత్ ఈస్ట్లో -25 డిగ్రీస్ నుంచి మనకి ఎల్ఎంబి అనేది రైట్కి రొటేట్ చేస్తే మనకి సౌత్ ఈస్ట్లో సిగ్నల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి సన్ డైరెక్ట్ తర్వాత లాస్ట్ ఫైనల్గా టాటా స్కై అండి. ఇది టాటా స్కై అనేది సౌత్లో వస్తుంది, సౌత్ ఈస్ట్లో రెండింటిలో మనకి ఉంటుంది. ఇక్కడ మెయిన్ మనకి మీకు లాస్ట్ టైం చూపించినట్టు ఇది 11920. ఇది ఫ్రీక్వెన్సీ మారిందంటే చూసుకోవాలి మీరు. మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను.
లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పాను, ఇది చేంజ్ ఎలాగని నెక్స్ట్ వేరే మీటర్లో చూపించాను మీకు. అలాగే సిమ్ రేట్ వచ్చేసరికి 34280 వచ్చే మనకి ఇది లేటెస్ట్ అంటే మీరు చూసుకోవాలి మరొకసారి. ఇవి డిఫాల్ట్గా ఉంటాయి. ఇది కూడా సౌత్ -0లో ఉంటుంది ఎల్ఎంబి అనేది సౌత్లో, అలాగే సౌత్ ఈస్ట్లో ఇది సిగ్నల్ అయితే రావచ్చు మనకి. ఇది ఓకేనండి, డిఫాల్ట్గా ఇవి సెట్టింగ్స్ అయితే ఇవి ప్రస్తుతానికి. ఓకేనండి, మనకి ప్రజెంట్ అయితే మనకి సెట్టింగ్స్ అయితే డిఫాల్ట్గా ఉన్నాయి ఇవ్వండి. ఒకవేళ దీనికి సాఫ్ట్వేర్ అప్డేట్ పెట్టి మనం చేంజ్ చేయొచ్చు, అలాగే ఫ్రీక్వెన్సీ మార్చచ్చు, లేదా సెట్టింగ్స్ మనం చేంజ్ చేయాలంటే సాట్ సెట్టింగ్స్కి వెళ్ళి ఒకవేళ మీరు మార్చుకోవాలనుకుంటే ఇక్కడ స్టార్టింగ్లోనే సాట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఒక్కొక్క మీటర్కి ఒకలా ఉంటుంది. ఇక్కడ ఓకే చేస్తే మనకు కింద ప్రతిదీ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వీడియోకాన్, అలాగే హై ఫ్రీక్వెన్సీ, టీపీ నెంబర్, ఫ్రీక్వెన్సీ, సింబరెట్ మనకి వచ్చి ఇక్కడ మార్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ, సింబరెట్ మనం లాస్ట్ టైం టాటా ప్లేకి మార్చాం కదా. ఒకవేళ మీరు ఒక దాంట్లో ఎప్పుడైనా సరే సిగ్నల్ రావట్లేదు, ఎంటీగా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా ఈ డైలాగ్ డిటిహెచ్ ఏదో చూసారా, ఒకవేళ ఇది వాడలేదు అనుకుంటే దీన్ని మన ఈ ఫ్రీక్వెన్సీని మనం మార్చుకోవచ్చు. అంటే సింబోరేట్ వచ్చి అలాగే ఫ్రీక్వెన్సీ రెండు మార్చుకొని ఎల్ఎంబి యూనివర్సల్ ఇవన్నీ చేంజ్ చేసుకుని, అలాగే ఏదైతే నేమ్ ఉందో నేమ్ కూడా చేంజ్ చేసుకుని వేరే డిటిహెచ్కి మనం ఆల్టర్నేట్గా మనం మార్చుకోవచ్చు. అంతేనండి, అంతకుమించి ఏం కాదు. జస్ట్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏదైతే ఉన్నాయో ప్రస్తుతానికి మీకు అయితే చూపించాను ఓన్లీ, అంతే, అంతకుమించి అయితే కాదు. ప్రస్తుతానికైతే అండి మనకి డిఫాల్ట్గా సెట్టింగ్స్ అయితే ఇవ్వండి. ఈ ఫ్రీక్వెన్సీ, సింబరెట్ ఏదైతే ఉన్నాయో ఇవి డిఫాల్ట్గా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ప్రతిదానికి ఒక్కొక్క సిగ్నల్ అయితే డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి అవి ఎలా చేంజ్ చేయాలనేది మీకు అక్కడ మీటరు కనెక్ట్ చేసి ప్రతి సన్ డైరెక్ట్, అలాగే టాటా ప్లే, అలాగే వీడియోకాన్, ఎయిర్టెల్ ప్రస్తుతానికి 4 ఉన్నాయి కాబట్టి మన ఇండియాలో ఇవి మీకు పైన డిష్ యాంటీనా దగ్గరికి వెళ్ళి మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇంతే అండి. ఒకవేళ డిఫాల్ట్ సెట్టింగ్స్ మాత్రం ఈ వీడియోలో మీకు చూపించినవి అన్నీ కూడా. ఒకవేళ చేంజ్ అయి ఉంటే మీరు ఎలా చేంజ్ చేసుకోవాలని దానికి సాట్ సెట్టింగ్లోకి వెళ్తే చేంజ్ చేసుకోవచ్చు ఆప్షను. ఒకవేళ చేంజ్ కాకుండా వేరే డిఫాల్ట్గానే ఉంటే పర్వాలేదు, ఉంచుకోవచ్చు మీరు. ఓకేనండి, అంతే అండి, అంతమించి ఏం కాదు. జస్ట్ మీకు డిఫాల్ట్గా ఇవి సెట్టింగ్స్ ఉన్నాయని చూపిస్తున్నాను అంతే, అంతమించి ఏం కాదు ఈ వీడియోలోని. ఓకే అండి, వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.